అన్న ముందుగా మనకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన విక్టరీ సార్ వచ్చిండు, సినిమా ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా నీకు ఎక్కడ బోర్ కూడా లేదు. బెటర్ ఎగ్జిక్యూషన్ చేసిండొచ్చు నాకు అనిపించింది. అంటే లైన్ గురించి మనం మాట్లాడుకునే ముందు వెంకటేష్ గారు యాక్టింగ్ కావచ్చు, నవాజుద్దీన్ సిద్దికీ గారు యాక్టింగ్ కావచ్చు, నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ముఖ్యంగా బ్రో నవాజుద్దీన్ సిద్దికీ యాక్టింగ్ సీరియస్గా చెప్తాను, బాలీవుడ్ లో ఎందుకు ఆయన ఇంత పొగుడుతున్నారో నాకు ఈ మూవీ చూస్తే నాకు అర్థమైంది. టాలీవుడ్ ఏంటంటే సైంధవ్ గారి డైరెక్షన్. ఆయన నెక్స్ట్ మూవీ ఏదొచ్చినా కూడా ఎంత కూల్ అంటే ఆయన లోపల కలిసారు కూడా. నేను ఆయనను కంగ్రాచులేట్ కూడా చేశాను. ఎంతమంది డైరెక్టర్స్ ప్రీమియర్స్కి వచ్చి ఎవ్రీ ఫీడ్బ్యాక్ వింటారు. అలా డైరెక్టర్స్ ఉండడం చాలా గ్రేట్ మన టీఎఫ్ఐలో. సో సైంధవ్ గారి నెక్స్ట్ మూవీ ఏదైనా సరే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు గో. అంత బాగా చేశారు ఈ డైరెక్షన్. విలన్ క్యారెక్టర్ అయితే మర్చిపోయాను, మన వికాస్ మాలిక్ అల్టిమేట్ యాక్టింగ్ అన్నమాట. అండ్ హిందీ తెలుగు మిక్సింగ్ చేసి బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లేని. చాలా బాగా నవ్వు వచ్చింది అనమాట. ఇంకోటి ఆ పాప కోసం కాపాడుకుని ఎంతో తపన పడతాడు వెంకటేష్ గారు. చాలా బాగుంది సినిమా. అంటే ఒక మెడిసిన్ కోసం ఎంత తిప్పల పడతాడు ఆ పాపను కాపాడుకోనికి. ఒక 11 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఉంటాయి కాబట్టి దానికోసం తిప్పల పడతాడు పాపను ఎట్లా కాపాడుకోవాలి. అలా పాపతో పాటు ఎంతోమంది పాపలను కాపాడుతాడు ఆయన. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి నిజంగానే 17 కోట్లు అనమాట. సో పిల్లలు దాంతో బాధపడతా ఉంటే ఆ పిల్లలకు ఆ ఇంజెక్షన్ అందివ్వాలి అనేది లైన్ అనమాట. చాలా సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే పిల్లల ఎస్ఎంఏ గురించి చెప్పడం కానీ, కిడ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పడం కానీ, అండ్ మోరోవర్ ఇప్పుడు ఎలా మాఫియా కానీ ఒక పిల్లల్ని ఐసీసీ ఇట్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి తీసుకెళ్ళిపోతున్నారని అట్లా చాలా సోషల్ కాసెస్ కూడా చూపించారు. ఆ ల్యాగ్ అనేది ఏం లేదన్న, అంటే కథలోకి తీసుకెళ్ళాలి కదన్నా, స్టోరీలోకి తీసుకెళ్లేంత వరకు అనిపిస్తుంది ల్యాగ్ అని చెప్పేసి. సో నాకు తెలిసినంత వరకు అయితే ల్యాగ్ అయితే లేదు. అండ్ వెంకటేష్ గారి డైలాగ్స్ కూడా మనకు వచ్చేసి ఆ గణేష్ మూవీలో కావచ్చు, లేకపోతే ఇంకా నారప్పలో కావచ్చు, ఎలా ఉంటుందో ఆడదాన్ని టచ్ చేస్తాననే ట్రాక్ రికార్డ్ ఇప్పటి వరకు లేదు. ఈ సైంధవ్ని గెలకద్దు, ఈ సైంధవ్ని గెలికితే చావుకు ఆహ్వానం ఇచ్చినట్లే అని చెప్పే డైలాగ్స్ అయితే మనకు బాగుంటుంది. పర్ఫార్మెన్స్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంటుంది. ఆ చిన్న పిల్ల కూడా చాలా బాగా చేశారు. ఆ చిన్న పిల్ల దగ్గర నుంచి ఎవ్రీ పర్సన్, హీరోయిన్స్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇందులో ఇంపార్టెంట్ ఉంది. అండ్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అయితే వాళ్ళైతే పాగలేకపోతారు. చాలా అంటే చాలా నీట్గా ఉంది మూవీ.